ఒకేసారి రెండు భాషల్లో సమాంతరంగా నిర్మాణమైన చిత్రాల్లో తెలుగు చిత్రం బొమ్మల పెళ్ళి 1958 జనవరి 11న విడుదలయ్యింది. దీని తమిళ వర్షన్ బొమ్మై కళ్యాణం 4 నెలల తర్వాత 1958 మే 3న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ అరుణా ఫిలిమ్స్. నిర్మాతలు ఆర్.ఎం. కృష్ణస్వామి, ఎం. రాధాకృష్ణన్. దర్శకుడు నిర్మాతల్లో ఒకరైన ఆర్.ఎం. కృష్ణస్వామి. క్లుప్తంగా ఈ సినిమా కథేమిటంటే, ఆ ఊళ్ళో పేరున్న లాయరు పేరయ్య, ఆయన భార్య పార్వతమ్మ. పేరయ్య ఎంత సౌమ్యుడో పార్వతమ్మ అంత గయ్యాళి. వాళ్ల అబ్బాయి సూర్యం, ఇతడే కథానాయకుడు. సుబేదార్ సింహాద్రి కూతురు సరోజను ప్రేమిస్తాడు సూర్యం. ఆమె కూడా సూర్యం అంటే ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరి పెళ్లికి సూర్యం తండ్రి పేరయ్య అంగీకరిస్తాడు, కాని సూర్యం తల్లి పార్వతమ్మ వ్యతిరేకిస్తుంది. భారీ కట్నం కావాలంటుంది. అలాగే భారీ కట్నం వస్తోంది అని అబద్ధమాడి పేరయ్య సూర్యం సరోజల పెళ్లి చేస్తాడు. నిజం తెలుసుకున్న పార్వతమ్మ మండిపడుతుంది. సూర్యానికి తమ కూతుర్ని ఇవ్వాలనుకుని భంగపడిన పార్వతమ్మ తమ్ముడి భార్య భద్రమ్మ ఆ ఇంట్లో తిష్టవేస్తుంది. ఈమె కథలో మరొక విలన్. ఆమె కుతంత్రాలను భరించలేని సూర్యం విడిగా కాపురం పెడదామనుకుంటాడు. అప్పుడే తండ్రి చనిపోతూ తల్లి మాట జవతాటనని సూర్యంతో ఒట్టు వేయించుకుంటాడు. సూర్యం పరిస్థితి అడకత్తెరలో పోకచక్క అవుతుంది. ఇక్కడ్నుంచి సూర్యం తల్లి పార్వతమ్మ, ఆమె తమ్ముడి భార్య భద్రమ్మ కలిసి సరోజను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, చివరికి సూర్యం మనసు మార్చి రెండో పెళ్లికి కూడా సిద్ధం చెయ్యడం, అపార్థాలు, అపనిందలు, చాడీలు, చుప్పనాతి పనులు ఇవన్నీ ఎలా సర్దుకున్నాయి అనేది మిగతా కథ. ఈ సినిమాకి కథా మాటలు ఆత్రేయ గారు రాస్తే, పాటలు ఆత్రేయ శ్రీశ్రీ రాశారు. సంగీతం కెవి మహాదేవన్ పొగళేంది. ఈ చిత్రంలో కథానాయకుడు సూర్యంగా శివాజీ గణేశన్, ఆయన తల్లిదండ్రులుగా నాగయ్య, శాంతకుమారి, కథానాయకి సరోజగా జమున, ఆమె తల్లిదండ్రులుగా ఎస్వి రంగారావు, ఋష్యేంద్రమణి, విలన్ భద్రమ్మగా సూర్యకాంతం నటించారు. మరికొన్ని పాత్రల్లో రమణారెడ్డి, నల్ల రామ్మూర్తి, మైనావతి, లక్ష్మీదేవి మొదలైనవారు కనిపిస్తారు. ఈ సినిమా అర్ధశత దినోత్సవం చేసుకుంది.